సభకి నమస్కారం. పరమోత్కృష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈనాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు. భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్థుతిని మాత్రమే వివరించారు పాండవులు. మొన్నటి రోజున మీకు కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడి ప్రార్థన చేసిన ఘట్టాన్ని వివరించాను. కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే, కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను, దానివలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయా మహానుభావుడు భీష్ముడు, అక్కడికి వెడదాం పద అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మ